ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదనల తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గావాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా కవిత తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదించారు. ఈడీ తరపున ఎస్జీ వాదనలు వినిపించగా కవితకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. కవితకు 10 లక్షల పూచికత్తుతో బెయిల్ను మంజూరు చేసింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లో ఆమెకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై 2022 ఆగస్టులో ఈడీ కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే కొన్నిసార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలు, ఆరోపణలకు కేంద్రంగా మారింది. 2024 మార్చిలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనారోగ్య కారణాలు చూపుతూ కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. చివరకు 153 రోజులు జైల్లో ఉన్న తర్వాత కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత తరపు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్కి ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు. ఢిల్లీ మద్యం విధానంలో 100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని, కవిత ఎవరిని బెదిరించలేదని లాయర్ ముకుల్ కోర్టుకు వివరించారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిశాయని, కేసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసిన ఎస్వి రాజు, ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ను వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ 45 ప్రకారం మహిళా బెయిల్ పొందే అవకాశం ఉందని, మహిళా హక్కులను కూడా పరిగణలోకి తీసుకొని ఆమెకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, 15 రోజులకు లేదా నెలకొకసారి విచారణకు హాజరు కావాలనే షరతులతో కోర్టు బెయిల్ ఇచ్చింది.